అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్లి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. పేదలపై కాంగ్రెస్ ప్రభుత్వం యుద్ధం ప్రకటించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో రాత్రి బస చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. అక్కడి ప్రజలు భయానక పరిస్థితిలో ఉన్నారని చెప్పారు. సుమారు 10 మంది గుండెపోటుతో మృతి చెందారని తెలిపారు. ప్రజాపాలన అంటే ఇల్లు కూలగొట్టడమా అని ప్రశ్నించారు. మూసీలోకి మురికి నీరు రాకూడదంటే వేల కోట్లు కావాలన్నారు. ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మూసీకి కృష్ణా గోదావరి జలాలు ఎలా తెస్తారో చెప్పాలన్నారు. డ్రైనేజీ సంగతి తేల్చకుండా ఇళ్లు కూల్చడం ద్వారా ప్రాజెక్టు ఎలా చేపడతారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఇది ప్రజారాజ్యం అన్నారు, ప్రజల పరిపాలన అన్నారు, మార్పు అన్నారు, ఇందిరమ్మ రాజ్యం అన్నారు. నేను నేరుగా రాహుల్ గాంధీ గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాను. ప్రజాపాలన అంటే ఇదా? ప్రజాపాలన అంటే ఇందిరమ్మ పాలన అంటే ఇండ్లు కూలగొట్టే పాలన? ఇందిరమ్మ రాజ్యంలో ఇండ్లు కూలగొడతారా? లేక మీరు 11 నెలలు పూర్తిగా వస్తుంది కదా, మరొక వారం 10 రోజుల్లో 1 సంవత్సరం పూర్తి చేసుకుంటారు. మరి ఒక్క బడుగు బలైన వర్గాల గృహ సముదాయానికి ఎక్కడైనా మీరు శంకుస్థాపన చేశారా? ఇళ్లు కట్టడానికి పూనుకోలేదు. పేదల ఇళ్ల కోసం ఇంతవరకు ఒక కాలనీకి శంకుస్థాపన చేయలేదు. కానీ ఈరోజు పేదల ఇల్లు కూలగొట్టేటువంటి పని మాత్రము చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. ఇల్లు కూలగొట్టి మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నారు. ఇంకొక మాట అంటున్నారు ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మీరు మూసీకి వ్యతిరేకమా? మూసీ ప్రక్షాళన చేయొద్దా? మూసీ పునర్జీవనం చేయొద్దా? నేను ప్రాక్టికల్గా ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తా ఉన్నాను. మీరు అనుకున్నటువంటి ప్రాజెక్టు పూర్తి చేయాలంటే వేలాది మంది పేదల ఇల్లు నేలమట్టం చేయాలి, వేలాది మంది పేదల నిరాశ్రలు చేయాలి, పేదల గూడు కూల్చేయాలి, పేదలకు నిల్వ నీడ లేకుండా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు అనుకున్నటువంటి ప్రాజెక్టు ఇల్లు కూలగొట్టడము, అప్పు తీసుకురావడము, డిపిఆర్ తయారు చేయడము, ప్రాజెక్టు కట్టడము, కృష్ణా నీళ్లు తేవడము, గోదావరి నీళ్లు తేవడము, అంతేకాకుండా ప్రధానమైనటువంటి అంశము ఈరోజు 1 కోటి మంది ఉపయోగిస్తున్నటువంటి డ్రైనేజీ ఈ మూసీలో మీరు పంపిస్తున్నారు. దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా మూసీలో డ్రైనేజీ నీళ్లు రాకుండా చేయాలంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు హైదరాబాద్లో ఖర్చు పెట్టాలి. హైటెక్ సిటీలో తీసుకున్నా, జూబ్లీ హిల్స్లో తీసుకున్నా, బోడబండలో తీసుకున్నా, మషూరాబాద్లో తీసుకున్నా, సనత్నగర్లో తీసుకున్నా, సికింద్రాబాద్లో తీసుకున్నా, ఎక్కడ చూసినా కూడా డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతుంది. తాగునీటిలో డ్రైనేజ్ కలుస్తూ ఉంది. అన్నీ కూడా ఇక్కడికే చేరుతాయి, మూసీకే వస్తాయి. దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా డ్రైనేజీ నీళ్లు మూసీలో రావడానికి అవకాశం లేకుండా దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా మూసీ బ్యూటిఫికేషన్ కానీ మూసీ రీజనరేషన్ కానీ రాదు.